జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజర్ 2001లో పార్లమెంటుపై దాడి నుండి 2019లో పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజర్పై మన అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నివేదికల ప్రకారం మసూద్కు పాకిస్తాన్లోని బహవల్పూర్లో రెండిళ్లు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్వో అలీ మసీద్ పక్కనే ఉంది. మసూద్ రెండో ఇల్లు కూడా మొదటి ఇంటి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం. బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శిక్షణ శిబిరం ఉంది. 1999 కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన 3 ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ కూడా ఉన్నాడు. అతను పాకిస్తాన్ వెళ్లి జైషే మహ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, 2019లో దక్షిణ కాశ్మీర్లో 40 మంది సైనిక సిబ్బందిపై ఉగ్రవాద సంస్థ దాడి చేసిన కేసులో కూడా మసూద్ అజర్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాక్కున్న ఉగ్రవాదులను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ గుర్తించింది. వారి స్థానాల గురించి నిఘా సమాచారాన్ని అందించింది. భారత దాడుల్లో అనేక మంది అగ్ర ఉగ్రవాద కమాండర్లు మరణించి ఉండవచ్చని భారత సైన్యం అంచనా వేస్తుంది.